అమ్మాయి గర్భవతి అవుతుంది కదా, గర్భవతి అయితే 5వ నెలలో 7వ నెలలో చేస్తారు. ఏ నెల అమ్మాది? శ్రీమంతం చేస్తారు. ఈ శ్రీమంతం అనేది ఇట్లా స్టేజ్ వేసి భార్యల్ని భర్తల్ని కూర్చోబెట్టి ఇక ఏం చేస్తారు, హిందువులు అయితే బొట్టు పెట్టి అక్షంతలు వేసి రకరకాల వాతావరణం ఉంటుంది. ఈ శ్రీమంతం అనేది 100కి 100% ఏంటంటే అన్యజనుల ఆచారం. వాక్యం అంటుంది, ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం ద్వారా క్రీస్తు అని దీక్ష పుచ్చుకున్నావో, క్రీస్తునే వస్త్రాలను ధరించుకున్నావో, ఆ రోజు నుంచి నువ్వు చనిపోయేంత మట్టుకు, పరలోకం పోయేంత మట్టుకు అన్యజనుడు చేసే ఆచారం నీవు చేయొద్దు. కొంతమంది అంటారు, వాళ్ళు బట్టలు కట్టుకుందని బట్టలు కట్టుకోవడం ఆపేస్తావా? వాళ్ళు తింటున్నారు, నువ్వు తినడం ఆపేస్తున్నావా? ఒరే మూర్ఖుడా, ఆచారం వేరు, అవసరం వేరు. అవునా కాదా? బట్టలు ఆచారమా? ఇప్పుడు బట్టలు ఎవరు ఇచ్చారమ్మా? తెలుసు ఎవరికైనా? బట్టలు ఎవరు ఇచ్చారు? దేవుడు అండి. ఆదాము అవ్వలు పాపం చేసే బట్టలు పోయినా లేదా? మరి దేవుడు ఏమి ఇచ్చిండు? అంతేగా చెప్పేది. హల్లెలూయా. బట్టలు ఇచ్చిన దేవుడే, కట్టుకోమని చెప్తున్నాడు. సో కాబట్టి ఇవన్నీ వద్దు. రెండవది, ఇప్పుడు శ్రీమంతం ఎక్కువ చెప్తే బాగుండదు, టైం అవుతుంది కనుక. రెండోది ఏంటంటే